భూమి ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడిపల్లి బీట్లో సుర్దాపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు పోడు సాగు చేస్తున్న రైతుల ఆధీనంలో ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే అటవీ అధికారులు ట్రెంచ్ త్రవ్వకాలకు వెళ్లగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. నేపథ్యంలో అటవీ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా 100 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జేసీబీల సహాయంతో అటవీశాఖ అధికారులు కందకాల త్రవ్వకాలను చేపట్టారు. ఇక రైతులు భూముల వద్దకు చేరకుండా ముందస్తుగానే పోలీసులు గ్రామ పరిసరాల్లో వ్యవసాయ భూముల వద్ద భద్రతా కట్టుదిట్టం చేసినట్లుగా తెలిసింది. తమ పోడు భూములను రక్షించాలని, తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేరు కావడేమోతిరం, మన ఊరు సావర్కేడ. మేము సుద్దపూర్ ఏరియాలో అప్పుడు మా తాత మున్తాత కొట్టిండ్రు భూమి. అప్పుడు సుద్దపూర్ వాళ్ళు 100 మంది, మన సావర్కేడ నుంచి ఒక 10 మంది వచ్చి కొట్టుకున్న. అప్పటి నుంచి చేస్తున్న ఎన్టీఆర్ జమానా నుంచి కాదు, దానికి ముందు నుంచి చేస్తున్నారు. మన తాత మున్తాత నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి ఫారెస్ట్ వాళ్ళకు ఎవరికి కానీ గుర్తు రాలే భూమి. ఈ టైంలో గుర్తు వచ్చింది. మనకు ఈ భూమి తప్ప ఉన్నది 3-4 ఎకరాలే. ఈ భూమి తప్ప మనకు భూమి లేదు. ఒక పట్ట ఇంకా మన పేరు మీద పట్ట ఇంకా లేదు. అప్పటి నుంచి ఇది ఏజెన్సీ ఏరియాని పట్టాలు ఇంకా వేయలే. అట్లనే భూమికి పట్ట లేకుండా ఇట్లానే చేసుకుంటూ సాగు చేస్తున్నాం, బతుకుతున్నాం. దీని మీదనే ఆధారపడి 100 కుటుంబాలు బతుకుతున్నాం ఇక్కడ. కానీ ఇప్పుడు ఆ 100 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నారు. ఈ భూమి లేకపోతే బాగా మందికి ఇబ్బంది అవుతున్నది. 100 కుటుంబాలు రోడ్డు మీద పడతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఆ భూమి లేకపోతే బతికేందుకు ఇబ్బంది అవుతున్నది. మన భూమి మనకి ఇవ్వాలి. మన ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఎవరు మనకు సహకారం ఇస్తలేరు, బరాబర్ అది భూమిని ఆపుతలేరు. ఎవరికి చెప్పినా కానీ విశ్వప్రసాద్ దగ్గర పోయినాం, ప్రేమ్ సాగర్ దగ్గర పోయినా, అందరి దగ్గర పోతే మేము చూసుకుంటా అంటున్నారు. ఇవాళ ఏం చేసింది, జేసీబీ వచ్చింది. జేసీబీ వచ్చి డ్రైన్ తీస్తాని చేస్తున్నారు. మేము పోతే మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు దబ్బుకుంటా బయట గెట్టేసిండ్రు. పేరు కావడేమోతి.